రైట్ తవ్వే కొద్దీ క్యూనెట్ స్కామ్ దందాలు బయటకు వస్తున్నాయి. ఇగ్నైట్ పేరుతో క్యూనెట్ కొత్త దందాకు తెరలేపింది. కంపెనీ ఏర్పాటై 18 రోజుల్లోనే ముఠా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. దేశవ్యాప్తంగా జరగబోయే 5,000 కోట్ల భారీ మోసాన్ని ఛేదించింది. కేరళ, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ 4 రాష్ట్రాల్లో దాడులు చేసి ముఠాకు చెందిన 6గురిని అరెస్టు చేశారు. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిషేధిత క్యూనెట్ సంస్థ సరికొత్తగా ఇగ్నైట్ పేరుతో అవతారం ఎత్తి కొత్త దందాకు తెరలేపింది. ఈ అంతర్జాతీయ నెట్వర్క్ హాంకాంగ్ కేంద్రంగా ఉంటూ గత 25 ఏళ్లుగా పేర్లు మారుస్తూ అమాయకులను దోచుకుంటోంది. గోల్డ్ క్వెస్ట్ నెట్, క్యూనెట్ పేర్లతో మోసాలకు పాల్పడుతోంది. మోసం చేసే ఒక ప్లాన్ ఉండింది. అంతకుముందు కూడా చరిత్రలో దాదాపు 7,500 కోట్ల రూపాయలు మోసం చేయడం జరిగింది. లక్షల్లో బాధితులు ఉన్నారు మన దేశంలో. సో ముఖ్యంగా మనము వాళ్ళు ఫస్ట్ అవతారం ఎత్తింది గోల్డ్ క్వెస్ట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఆర్ఓసి చెన్నైలో 21 డిసెంబర్ 2001లో రెస్ట్ కావడం జరిగింది. ఇది కూడా హాంకాంగ్ బేస్డ్ కంపెనీ. తర్వాత సెకండ్ అవతారము వాళ్ళు క్వెస్ట్ నెట్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి చెన్నైలో రెస్ట్ కావడం జరిగింది. ఎందుకంటే 2003లో వాళ్ళపైన చాలా పెద్ద ఎత్తున అక్కడ పబ్లిక్ అవుట్ క్రై వచ్చింది. చాలా మంది కంప్లైంట్ చేశారు. ఇగ్నైట్ పేరుతోనే వాళ్ళు కొత్త కంప్లైంట్ తీసుకురావడం జరిగింది. సో దీంట్లో కూడా ఎస్ఎఫ్ఐ రిపోర్ట్ లో చాలా క్లియర్ కట్ చెప్పడం, చాలా మంది దీంట్లో మోసపోతున్నారు. గతంలో కూడా మనం కట్టిన 9 కేసులు కూడా ఒక ఆర్మీ ఆఫీసర్ కూడా ఉండడం జరిగింది. సో ఇట్లా వీళ్ళు చాలా అంటే చాలా ఒక దేశ భద్రత కూడా ఒక చాలా పెద్ద ముప్పు అని చెప్పి కూడా ఎస్ఎఫ్ఐ రిపోర్ట్ లో వాళ్ళు తెలియపరిచారు. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఏ పేరు చెప్పినా మీరు ఈరోజు వాళ్ళు గోల్డ్ క్వెస్ట్ చెప్పొచ్చు, క్వెస్ట్ నెట్ చెప్పొచ్చు, వేరే క్యూనెట్ చెప్పొచ్చు. మీకు డబ్బులు వస్తే అది ఇల్లీగల్ మనీ సర్క్యులేషన్ స్కీము, అది మోసపూరిత స్కీము. అది మీకు డైరెక్ట్ సెల్లింగ్ అనొచ్చు, మల్టీలెవెల్ మార్కెటింగ్ అనొచ్చు, చైన్ మార్కెటింగ్ అనొచ్చు, రెఫరల్ మార్కెటింగ్ అనొచ్చు. రైట్, క్యూనెట్ సంస్థకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత అందిస్తారు. రైట్ సుచిత, టోటల్ అప్డేట్స్ అంటే? ఎస్ సౌజన్య, అయితే క్యూనెట్ సంస్థ ఇగ్నైట్ అనే పేరుతో మరొక దందాన్ని ప్రారంభించింది. ఆ దందాన్ని అయితే హైదరాబాద్ సిటీ పోలీసులు కంపెనీ మొదలైన 18 రోజుల్లోనే ఛేదించారని చెప్పుకోవచ్చు. మే 18న ఛత్తీస్గఢ్లో అయితే ఇండి కనెక్ట్ వెంచర్స్ అనే పేరిట ఒక డమ్మీ సంస్థను కూడా అయితే రిజిస్టర్ చేశారు నిందితులు. అయితే ఈ కంపెనీకి సంబంధించి దాదాపుగా దేశవ్యాప్తంగా జరగబోయే అతి భారీ స్కామ్, దాదాపుగా 5,000 కోట్ల స్కామ్ను అయితే హైదరాబాద్ సిటీ పోలీసులు కంపెనీ పెట్టిన 18 రోజుల్లోనే ఛేదించారని చెప్పుకోవచ్చు. అయితే ఈ దేశవ్యాప్తంగా జరగబోయే ఇంత పెద్ద స్కామ్ని ఇంత చిన్న అంటే స్టార్టింగ్ స్టేజెస్లో అయితే తుంచేశారు పోలీసులు అని చెప్పుకోవచ్చు. అలాగే పూర్తి స్థాయిలో కేరళ, వెస్ట్ బెంగాల్, అలాగే యూపీ, ఢిల్లీలో దాడులు కూడా చేశారు. చేసిన దాడిలో భాగంగా ఆరుగురు నిందితులను కూడా అరెస్ట్ చేసినట్టుగా హైదరాబాద్ పోలీసులు తెలుపుతున్నారు. అలాగే పూర్తి స్థాయిలో గత 25 ఏళ్ల నుంచి ఏదైతే డిసెంబర్ 21, 2001లో అయితే కంపెనీ రిజిస్టర్ అయిందో అప్పటి నుంచి రకరకాల పేర్లతో వీళ్ళు కొత్త మోసాలకి అయితే తెరలేపుతున్నారని చెప్పుకోవచ్చు. దాంట్లో కూడా గోల్డ్ క్వెస్ట్ నెట్, క్యూనెట్ పేర్లతో అయితే మోసాలకు పాల్పడుతూ వస్తున్నారు. మేజర్గా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్ళు, అలాగే రిటైర్ అయిన ఉద్యోగులే వీళ్ళకి లక్ష్యంగా అయితే పెట్టుకుంటున్నారు. 600 రూపాయల ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అని 60,000కు అమ్ముతూ అయితే ఏదైతే సభ్యత్వ రుసుములు కూడా వసూలు చేస్తూ వస్తున్నారు. మేజర్గా వాట్సాప్ కాల్స్, అలాగే జూమ్ కాల్స్, షాపింగ్ మాల్స్లో వెళ్ళి మాట్లాడి వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం, ఇట్లాంటివి వాళ్ళని కూడా టార్గెట్గా పెట్టుకొని ముందుకు సాగుతూ వస్తారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే 3 బాధితుల దగ్గర నుంచి దాదాపుగా 1,80,000కు పైగా కూడా వసూలు చేశారని చెప్పుకోవచ్చు. మేజర్గా డైరెక్ట్ సెల్లింగ్, మల్టీలెవెల్ మార్కెటింగ్ ముసుగులు అయితే అమాయక ప్రజలను నిలువున మోసం చేస్తూ వస్తున్నారు. దాదాపుగా ముగ్గురు బాధితులు కూడా అయితే ఎస్ఆర్ నగర్, కాచిగూడ, అలాగే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. బాధితుల దగ్గర నుంచి డబ్బు ఏదైతే వసూలు చేస్తారో ఆ డబ్బును 7 దశల్లో క్రిప్టో, అలాగే హవాలా రూపంలో అయితే హాంకాంగ్కు మళ్ళీ ఇస్తున్నారు. ప్రస్తుతం క్వెస్ట్ నెట్కి సంబంధించిన హాంకాంగ్లో అయితే అంతర్జాతీయంగా అయితే నడుపుతున్నట్టుగా కూడా చెప్తూ వస్తున్నారు. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ సుచిత.